హాయ్ అండి. ఇప్పుడు నేను చేయబోయే కర్రీకి మసాలా పడుతున్నాను. అదేం కర్రీ అని చూసే ముందు పలావ్ దినుసులు, కొంచెం కొబ్బరి, అల్లం వెల్లుల్లిపాయ వేసి పేస్ట్ చేసేసుకోవాలండి. మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇది సీజన్లో దొరికే కర్రీ అండి. ఆ కర్రీ ఎంతో చెప్తాను, మీరే చూడండి. ఇదిగోండి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగుతూ ఉండగా కొంచెం ఉప్పు వేసుకొని తొందరగా మగ్గుతాయి అనేసి వేసానండి. అందులో పేస్ట్ పెట్టాను కదా, ఆ పేస్ట్ వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటా ఒక చేత్తో చేస్తున్నాను కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు, ఏమీ అనుకోకండి. అంటే తిప్పకుండా ఉంటే మాడిపోద్ది అనేసి పేస్ట్ కొంచెం తిప్పుతున్నానండి. దీంట్లో ఇదిగోనని చెప్పాను కదా, ఈ సీజన్లో దొరికే ఆరకాకరకాయ అండి. అంటే బోడకాకరకాయ అంటారు కదా, మేమైతే ఆరకాకరకాయ అంటాను. ఆరకాకరకాయ కర్రీ చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో చూడండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ వేగిపోయాక చక్కగా అందులో నేను మసాలా పట్టే కదండి, అందులో నేను ఏం వేసాను, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇంకా అల్లం వెల్లుల్లి ఒకటి అల్లికాయ ఒకటి వేసానండి. చక్కగా కొబ్బరి కూడా వేసానండి. చక్కగా మసాలా పట్టేసుకుని ధనియాలు కొంచెం వేసాను, మసాలా పట్టేసానండి. ఇదిగోండి ఆరకాకరకాయలు కూడా చక్కగా వేగాయండి. వేగిన తర్వాత ఇందాక మిక్సీలో పట్టిన పేస్ట్ వేసేసిన తర్వాత మిక్సీ గిన్నె ఉంది కదండి, అందులో కొంచెం వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ కూడా ముక్కల్లో వేసేసానండి వేగిపోయాక. చక్కగా నిదానంగా మగ్గుతుందండి కూర. ఇవి లేతవేనండి, మరీ ముదిరివి ఏం కాదు, లేతే కాబట్టి నేను తక్కువ వాటర్ వేసుకున్నాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని తిప్పేసిన తర్వాత కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో నేను మీకు సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోనండి. ఇందులో నేను లైట్గా కొంచెం పాలు పోసానండి. పాలు పోస్తే అసలు ఎంత అంటే ఒకరొకరుగా ఉంటుంది కదా కూర, అందుకనేసి కొంచెం పాలు పోస్తే టేస్ట్ బాగుంటుందండి. అందుకే లైట్గా కొంచెం 2 స్పూన్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.